పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం డ్రైవర్స్ కాలనీలో అదనపు రేషన్ షాప్ ప్రారంభమైంది. నిత్యావసర సరుకులు సులభంగా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో డ్రైవర్స్ కాలనీలో ఈ నూతన రేషన్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ముఖ్య అతిథులుగా ఈ డిపోను ప్రారంభించారు. ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జి పల్నాటి మధుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమని తుమ్మల రామస్వామి బాబు ఈ సందర్భంగా అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సంక్షేమ సేవలు వారి నివాస ప్రాంతాలకే చేరేలా చూస్తామన్నారు. ఈ అదనపు డిపో వేలాది కుటుంబాలకు సౌకర్యం అందిస్తుంది. పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని డాక్టర్ వరలక్ష్మి హామీ ఇచ్చారు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వ ధ్యేయం ప్రజా సంక్షేమమని స్పష్టం చేశారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో డ్రైవర్స్ కాలనీలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎప్పటి నుండో కూడా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మాకు రేషన్ తెచ్చుకునేందుకు ఇబ్బందిగా ఉందనేటువంటి దాని మీద. గతంలో అయితే వ్యాన్లు తిరిగాయి. ఆ వ్యాన్లు ఇక్కడ ప్రజలున్న సమయం వేరే సమయంలో వచ్చేవారు. అప్పుడు ఆ వ్యాన్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఏ సమయంలో అయినా తెచ్చుకోవడానికి వీలుగా రేషన్ షాపులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే మాకు కూడా ఇక్కడ ఒక రేషన్ షాప్ పెట్టాలని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి 2 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి రేషన్ షాపుని ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు అందుబాటులో తీసుకునే విధంగా ఈరోజు ఇక్కడ నూతనంగా ఒక రేషన్ షాపు, సబ్ రేషన్ షాప్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ కూటమి నాయకులైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలిసి ఇక్కడ ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకుని ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా వారి కష్టాలను తీర్చడం జరిగింది. నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఈ వార్డులో అలాగే టౌన్లో వరలక్ష్మి ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఈ సమస్యనే ప్రతి సమస్య తీరుతూ వస్తున్నాం. కోటా సమస్య 2 కిలోమీటర్లు బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందని వృద్ధులు పెద్దలు అందరూ కూడా తెచ్చుకోవాల్సి ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ జామ్ వల్ల. కానీ దీన్ని పెద్దల ద్వారా దృష్టిలో పెట్టి పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి లెటర్ పెడితే 6 నెలల్లో మీ సమస్యలు పోరాడగానే ఈ నెలలో కొత్త రేషన్ ఇవ్వడం జరుగుతుంది. డ్రైవర్స్ కాలనీలో వీళ్ళందరూ కూడా ఏ ఇబ్బంది రాకుండా కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నేతృత్వంలో అలాగే శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం ద్వారా ఈ ఇబ్బంది రాకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఈ కూటమి నేతలు కూడా అందరూ వచ్చి సహకరించి ఈరోజు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందండి.